హాయ్ అన్న. అది చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ లెవెల్ అసలు. ఇప్పటిదాకా మీరు గౌతమ్ని జెస్సీతో ఎమోషనల్ కంటెంటే చూశారు. ఇప్పుడు కింగ్డమ్తో మాస్ ప్లస్ నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ చూడబోతున్నారు. ఆ, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. విజయ్ అన్న విజయ్ అన్న యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంతకు ముందు ఉన్న మూవీ కన్నా ఇప్పుడు చాలా 100% అసలు ఒక హీరో లెవెల్స్ ఎలాగున్నాయి, ఫేస్ కట్స్ అయితే ఎలాగున్నాయో అంత విభించిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. అది అసలు మేము చూస్తుంటేనే ఇంతకుముందు నటించిన విజయ్ దేవరకొండ వేరు, ఇప్పుడున్న హీరో, గత హీరో, ఇప్పుడు నడుస్తున్న హీరో వేరు అన్న వివిధ క్యారెక్టర్లు రెండు నాకు ఈ సినిమాతో మనకు తెలుస్తుంది అనమాట. విజయ్ అన్న మూవీతోటి అది ట్రైలర్ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి. ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సినిమా మాత్రం అసలు మామూలుగా ఉండదు. విజయ్ అన్న మాత్రం కంపల్సరీ ఇండియాలో నెంబర్ 1 స్టార్ అయిపోయాడు. ఇంకా ఈ ట్రైలర్తోనే అయిపోయాడు. ఇంకా మనం ఇంకా చెప్పం అవసరం లేదు. అది సినిమా మాత్రం పక్కా. అది యాక్టింగ్ స్టిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఫేస్ లుక్ కట్ కానీ మొత్తం బాడీ చేంజింగ్ అనిపించింది మనకి ఇదివరకు మీద ఇప్పుడు కన్నా సరే. హెయిర్ బాగా ఉండి కొద్దిగా ఇప్పుడంతా కొద్దిగా క్లాస్ లుక్, మాస్ లుక్, మొత్తం అంతా స్టోరీ డిఫరెన్స్ మొత్తం అంతా సూపర్. అసలు తీసుకుంటారు, లైక్ చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు మన ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మీరు ట్రైలర్ యూట్యూబ్లో లాంచ్ చేశారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి మనకు అంత దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇంకా మనం ఏం చెప్పవసరం. కీసులు అలాంటివి ఉన్నాయి. ఇందులో కొద్దిగా వార్ సైడ్ ఉన్నట్టు తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు అన్న. తీసుకోకుండా మాత్రం ఉండరు అంతా. ఎందుకంటే నేను ఒక అభిమానం కింద విజయ్ దేవరకొండ ఎంకరేజ్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చూడండి, బయట ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు, నాకు చెప్తున్నారు. వాళ్ళు కూడా అన్న ఇదివరకు మీద విజయ్ అన్న యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయన్న, నాకు కనబడుతుంది ఆ స్టిల్స్ మూవీలో కానీ వాటిల్లో కానీ ఇప్పుడు చూసిన వేరియేషన్ కానీ నాకు తేడా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పాను. అది హీరో హీరోయిన్ కాంబినేషన్ అంటే ఇంకా విజయ్ అన్న పక్కన ఏ హీరోయిన్ నుంచినా సరే మామూలుగా ఉండేది, చెప్పవసరం లేదు. అది ఆ హీరోయిన్కి తగ్గట్టుగా కనెక్ట్ అయిపోతాడు. అది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గారు ఎరగదీసేశారండి. అసలు మామూలుగా లేదు. బేస్మెంట్ మాత్రం థియేటర్లో దద్దరు వెళ్ళిపోద్ది, మామూలుగా ఉండదు. ఇంకా సినిమాల్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు, ర్యాంపే. అది డైరెక్షన్ కూడా కొద్దిగా సూపర్ అండి. మనం ట్రైలర్లోనే కొద్దిగా డైరెక్షన్ చూసాం కాబట్టి మూవీ పరంగా కూడా చూస్తే దాన్ని బట్టి డైరెక్షన్ గురించి ఇంకా క్లారిటీగా అవగాహన చెప్పే విధానంగా మనకు బాగుండేది. అది